నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. కామారెడ్డి జిల్లా బేబీపేటలో శ్రీ నగరేశ్వర దేవాలయంలో ప్రతిష్ఠించబడిన కన్యకా పరమేశ్వరి అమ్మవారికి ఈరోజు శాకంబరి అలంకారం మరియు వాసవి మహిళలు అందరూ గోరింటాకు పూజ కార్యక్రమం అనంతరం తీర్థప్రసాదాలు అల్పాహారం స్వీకరించారు. తదుపరి ఆర్యవైశ్య మహిళల సభ్యులందరికీ వనభోజన కార్యక్రమం వాసవి క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించబడింది. సుప్రభాత గీతికలు గంధర్వులు పలుకగా సప్త మహర్షులు నిన్ని పూజింపగ నిలచిరి. అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. జూరాల ప్రాజెక్టు పరిధిలో చేపట్టిన జిల్లాలోని వివిధ ఎత్తిపోతల పథకాలతో ప్రస్తుతం వస్తున్న వరద నీటితో అన్ని రిజర్వాయర్లను నింపుకోవడంతో పూర్తి స్థాయిలో ఆయకట్టుకు నీటిని అందించవచ్చని జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. మంగళవారం దరూర్ మండలంలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టును జిల్లా కలెక్టర్ సందర్శించారు. సందర్భంగా ప్రాజెక్టు మ్యాప్ను వివిధ రిజిస్టర్లను పరిశీలించారు. days whether the total canal was ready reached but farmers ke ee roju kavali that is the point network system initial 15 days also they take but reservoir status is the total how much is the we are releasing this water whether it is but ये manual अलग अलग है so we are operators are trained. Yes sir, shift wise 24/7 we have 8 operators sir. ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడంతో పాటు స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు సృష్టించే అభివృద్ధి కార్యక్రమాలను నాణ్యతతో నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని రాష్ట్ర ఐటీ పరిశ్రమలు శాసన వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు అన్నారు. సోమవారం మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షితో కలిసి మంతని పట్టణంలో విస్తృతంగా పర్యటించారు. పర్యటనలో భాగంగా శివకిరణ్ గార్డెన్లో ఏర్పాటు చేసిన మన ఊరు మన కోచింగ్ సెంటర్ ఉచిత కానిస్టేబుల్ ఎస్ఐ కోచింగ్ సెంటర్ను ప్రారంభించారు. విశ్వ అకాడమీ ఇంతకుముందే సోదరులు విశ్వగా పెట్టారు. వారు కూడా ప్రత్యేకంగా ఇక్కడికి రావడం, వారితో పాటు వారి ఫ్యాకల్టీ అందరికీ కూడా హృదయపూర్వకంగా స్వాగతం పలకాలి. ఒకటే మీరందరూ నన్ను చూసి మీరందరూ స్కూళ్ళలో ఒకటి ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ ఎప్పుడో చదువుతా ఉంటే చాలా మందికి చాలా స్కూల్లో వచ్చి చిన్న చిన్న ప్రయత్నం వచ్చినా ఈరోజు పెద్దగా జీవితంలో స్థిరపడాలని ఆలోచన చేస్తా ఉన్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 70,000 ఉద్యోగాలు చాలా డిగ్రీ కాంబినేషన్లు రాశారు. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 టీచర్ చేశారు. అయినా
మీరు పరీక్షించుకుంటూ ముందుకు పోతారు. 8,000 పోలీసు పోస్టులు మా ప్రభుత్వం డిక్లేర్ చేసింది. దీనికి ఒకటే పోస్టు ఉంది. ఒకటే పోస్టు నేనే సెలెక్ట్ కానీ మీకు ఆత్మవిశ్వాసం ఉంటే ఖచ్చితంగా మీరు చూసి 2,000 పోస్టులలో 8,000 మంది అప్లికేషన్ పెట్టుకున్నారు. అయ్యో నాకు వస్తుందో లేదు అంటే అక్కడే నేను ఎక్కడ వేస్తాను. ఒకటే పోస్టులు వేలాది మంది రాష్ట్రాలు అది నాకు పెట్టే కానీ మీరు ఫస్ట్ మాట్లాడతా అట్లా అనుకున్నాడు మీరు సాధిస్తారు. ఆ క్రమంలో మీరు ముందుకు రావాలి. ఇంతకుముందే మా సోదరులు విశ్వవిద్యాలయానికి సంబంధించిన విశ్వాసాలు చెప్పారు. మీరందరూ కూడా హైదరాబాద్ పోవాలా, చదువుకోవాలి అక్కడ మలక్పేటలో, తెలుసుకున్నాను అమీర్పేటలో కోచింగ్ సెంటర్లు ఉంటాయి. మా మిత్రులు చదువుతున్నారు. దాని పోయి మీకు కోచింగ్ సెంటర్లు చూడటం మినిమం 500 అవునా? మినిమం 500 మంది పుస్తకాలు వాళ్ళు వచ్చినప్పుడు వస్తూనే ఉంటాడు, పోయేటప్పుడు పోతూనే ఉంటాడు, వచ్చినప్పుడు వస్తూనే ఉంటాడు. కేంద్రీకృతమై మనం శిక్షణ చేయాలనే ఉద్దేశంతో నేను అన్నాను. సరే, నాకు సొంతంగా అయితే ఖర్చు అవుతుందని కాదు. ఒక కుటుంబానికి ఉద్యోగం వచ్చిన అమ్మాయి పాఠశాల అనుషం ఆమె గురించి కాదు, ఆమెతో పాటు ఆమె కుటుంబం పరిసరాలకు సంబంధించిన అదే ఆమె ఉద్యోగం సాధించి నేనే సాధించాలని వాళ్ళు చదువుతున్నారు. ఒక జనరేషన్ ఆడతారు. కుటుంబమే కాదు, సమాజం బాగుపడుతుంది ఒక ఉద్యోగం సాధించారు. ఈరోజు మా ఏసీపీ గారు నిలబడ్డారు, రమేష్ గారు నిలబడ్డారు, మా సిఏ ఉన్నాక ఎస్ఐ ఉన్నాడు, మా కానిస్టేబుల్ ఉన్నారు. ఆయన అందరూ కూడా మేము ఎట్లయినా సాధిస్తామని సాధించారు. ఇప్పుడు ఉద్యోగస్తులు మీరందరూ ఏమా ఒకరోజు శ్రీరావు నమస్తే పెట్టాలా ఇలా పెట్టాలా ఇలా ఆ ఖర్చు పెట్టుకోండి. శ్రీరావు నమస్తే పెట్టాలి, క్యాబ్ పెట్టుకున్నప్పుడు నేను అధికారులని అట్లా ఉండాలని జిల్ పెట్టుకోవాలి. పెట్టుకున్నప్పుడు చదువుకోవాలి. ఇప్పుడు ఎంతో చెప్పాను, ఒక పక్షాన రూపాయలు ఖర్చు అవుతున్నాను కాదు, మీలో కూడా తప్పకుండా ఉండాలి, చూసుకుండాలి, సాధించాలి. రోజు సౌకర్యం ఉండాలి. ఎప్పుడు ఎగ్జామ్ ఎప్పుడు 3 నెలల కాలం, 3 నెలల కాలంలో నేను మీ అందరూ కూడా అడుగుతాను. 3 నెలల ప్రతిరోజు ఒక 15 గంటలు మీరు సమయం వెచ్చించేస్తారా? చేస్తారా? 20 గంటలు 15 గంటలు ఉరుకులు పల్లది కాదు. ఏమన్నా చేయకుండా మా ఎమ్మెల్యే కుటుంబ బాధ్యతలు ఉంటాయి కావచ్చు, నేను కాదంటే దాన్ని కాదు. మీ అమ్మ నాన్నకి చెప్పండి, 3 నెలలు నాకు వదిలిపెట్టండి, నేను చదువుకొని ఏదో సాధించేస్తామని చెప్పండి. వచ్చినప్పుడు ఆ 3 నెలలు మీ అమ్మ నాన్న పని చెప్తే ప్రత్యేకంగా ఆడపిల్లలు పని చెప్తే ఉద్యోగం వస్తుందా లేస్తుందా ఏదో అంటారు. ఇంకా వచ్చినప్పుడు వాళ్ళని సంతోషపడడానికి ఎవరు ఉన్నారు? సో మీరు దయచేసి శిక్షణకు కూడా సంబంధించి నేను మా విషయాన్ని చెప్పిన స్ట్రిక్ట్ గా ఉండాలి. స్ట్రిక్ట్ చాలా క్రమశిక్షణతో నడవాలి. కోఆర్డినేట్ చేసేందుకు ఇక్కడ దళితులు ఎవరైనా వసతులు కావాలంటే ఇక మా మిత్రులందరూ కూడా ఇక్కడ పట్టణానికి సంబంధించిన సామాజిక బాధ్యత, రాజకీయ బాధ్యత కాదు. నేను ఈరోజు సామాజిక బాధ్యతలో మా నాన్నగారి పేరుగా, ఎందుకంటే చదువుకుంటే ఏ విధంగా బాగుపడుతుందో మేము కూడా దాంట్లో భాగస్వాములు. నేను ఎందుకంటే చదువుకోవాలనే ఉద్యోగం కావాలి. మీ అందరికీ డ్యూటీకి 100% ఉద్యోగం వస్తే నాకే నష్టం. ఈరోజు 7 రోజులకు ఓడిపోతుంది. కానీ మీరు అందరికీ ఉద్యోగం వచ్చి ఎక్కువ చేస్తే కుటుంబాలన్నీ బాగుపడితే నాకు సంతోషం. ఈరోజు నేను మాదిరిగా ఉన్నా, మీరు ఇది పెట్టమని కానీ పెట్టాలని బాధ్యత పెట్టాలి. 2 సార్లు చాలా మందికి శిక్షణ ఇచ్చిన, చాలా మందికి ఉద్యోగాలు వస్తాయి.
ఏమైనా కారణంగా దూరప్రాంతంగా అప్పుడు పెడతాను. చాలా సిన్సియర్గా గ్రౌండ్ అంటే 5 గంటలు వేసుకోవాలి. 5 గంటలు వేస్తుంది ఎవరు ఎన్ని గంటలు వేస్తుంది 4:30 వేస్తుంది. మీరు వేస్తారు ఎలా ఎంతమంది రోజు ఎన్ని గంటలు వేస్తారు? 7 గంటలు 8 గంటలు వేస్తారు. అవునా మీరు అదే ఎందుకంటే మీ పేరు నేను దాటుతుంది కదా, ఆ ఏం దాటుతుంది కదా, ఏం చేద్దాం తర్వాత ఇదే ఎగ్జామ్ గంట తర్వాత చదువుకుంటే సీరియస్గా విశ్రాంతిగా చెప్తాను. 5 గంటలు గ్రౌండ్ ఎవరు ఉండరు. అలాగే వేరే వాళ్ళని ఎవరైతే మా మిత్రులు ఉంటారో వాళ్ళని ఇంటికి పంపించి నిద్రలేపి మోటార్ సైకిల్ తీసుకునే కార్యక్రమం చేయాలి. చెప్తున్నాను ఈ పని చేయాల్సింది అందరినీ ఇబ్బంది పెట్టడం నేను చెప్తాను. నేను అందరూ ఉద్యోగస్తులు కావాలని మీరు మెరిట్ కావాలి. ఈ పోటీ పరీక్షలు ప్యూర్లీ మెరిటే. ఎవరో మా మున్సిపల్ చైర్మన్ నా దగ్గర, మా వైస్ చైర్మన్ దగ్గర, కార్పొరేటర్ దగ్గర, మినిస్టర్ గారి దగ్గర నేను ఉద్యోగాలు ఇప్పిస్తున్నాడు. కుదరదు. ఇదంతా మెరిట్ బేస్డ్. మెరిట్ బేస్డ్ టోటల్ మెరిట్ మినిస్టర్ చెప్పారు వస్తా. ఇది ఎందుకంటే వాళ్ళు అక్కడే సాధించారు. ఎవరైనా మోసపోయినగా కానిస్టేబుల్ ఉద్యోగం అంటే నేను చూసుకుంటా అంటే స్ట్రైట్ గా నేర్చుకుంటారు. మోసపోకండి దయచేసి. నేను వీళ్ళందరినీ కోరగలపడే కష్టపడండి. 3 నెలలు కదా సీరియస్గా కష్టపడండి. మీరు ఇంత కష్టం ఇంకా రాసినట్టు క్యాడర్ మీ జీవితం. ఈ జీవితం డెఫినెట్ కష్టపడాలి. 3 నెలలు ఉద్యోగం కష్టపడితే స్థిరపడిన తర్వాత మీ కుటుంబాలకు ఆసరగా ఉంటారు. అనుకునే చెప్పడానికి నేను మాటలు చెప్పడానికి మీ ముందు వచ్చిన మీకంటే కూడా ఎక్కువ తెలియదు. నా పేరు ఇంకొకరికి లేదు, మీకు తెలియదు ఉంది. దానికి సరైన విధానాలు పెట్టడానికే ఈ విశ్వవిద్యాలయం వ్యక్తులు వారి వచ్చులు వారందరి ఒత్తులు చేసిన ఇక్కడ నేను విశ్వవిద్యాలయాలకు సంబంధించి చెప్తాను. ఇక్కడ పీటీలు ప్రభుత్వ పరంగా ఉన్న పీటీలు ఉన్న పొద్దున్నే 5 గంటలు వాళ్ళలో గ్రౌండ్ వాళ్ళలో రిక్వెస్ట్ చేస్తారు. వాళ్ళు కూడా కామెంట్ చేయడానికి ఈ విధంగా చేయండి. ఈ ఎగ్జామ్ కాకపోతే ఇంకో ఎగ్జామ్ కూడా ఉపయోగపడేది. నేను మీ అందరినీ కోరగలను. ఎవరికైనా భేదాలు చేస్తాను. స్ట్రిక్ట్ గా ఉండండి. స్ట్రిక్ట్ గా ఆయన రిటైర్డ్ హెడ్ మాస్టర్ గణపతి స్ట్రిక్ట్ గా ఉంటాడు. స్ట్రిక్ట్ గా ఉండాలి. ప్రతి రోజు పొద్దునే 4:30కు మీకు ఫోన్ అందరికి ఒకటి ఎవరి దగ్గర నుంచి వస్తుంది మెసేజ్? మిస్టర్ శ్రీధర్ బాబు దగ్గర నుంచి వస్తుంది. 4:30. రెండో మెసేజ్ ఎక్కడి నుంచి వస్తుంది? గణపతి దగ్గర నుంచి వస్తుంది. ఇంకా 5 నిమిషాల తర్వాత ఎవరి దగ్గర నుంచి వస్తుంది? వస్తున్నారు కానీ విశ్వవిద్యాలయం వాళ్ళ దగ్గర నుంచి వస్తుంది. నేను ఈ 3 మెసేజ్లు వచ్చినా దేవుడు ఉంటే అలా మీకే ఇబ్బంది. దయచేసి ఆలోచన చేయండి. బాగా చదువుకోండి. మీకు కావాల్సిన పుస్తకాలు ఈ రోజు హైదరాబాద్ లో కంటే ధీటుగా పోటీ పరీక్షలకు కావాల్సిన పుస్తకాలు కానీ మీకు అవసరాలు కానీ మీకు ఇక్కడ ఎక్కడైనా మాకు తెలియజేయండి. ఆన్లైన్ బాగుంటుంది మాకు కావాలని తెలియజేయండి. ఇప్పటికే కార్యక్రమం చేస్తాం. ఈ ప్రయత్నం చేయండి. ఇంకా కోరు నేను అందరికీ కూడా మంచి భవిష్యత్తు కలిగానే ఉద్దేశంతోనే నేను ప్రతి సందర్భంలో చెప్తాను. మా నాన్నగారి ఆశయం ముందుకు తీసుకెళ్ళడానికి వచ్చిన అదేవిధంగా మంచి చేయాలని ప్రయత్నంతో పోతాం. ముందుకు తీసుకెళ్తాం. మరి ఆ కార్యక్రమంలో ముందుకు పోతాం. నేను ఈరోజు చూస్తా ఉన్నాను. ఎవరెవరో పనికిరాలో ముందుకు తిరుగుతా ఉన్నారు. అయినా కూడా ఇటువంటి ఉపయోగపడాలి. అన్నింటినీ కలవకుండా మీరందరూ బాగుండాలి. ఆ అసిస్టెంట్ పనిచేయాలి. ఏం చేయడం ఒకటే మాట
రేపు ఎస్ఐ పోలీస్ స్టేషన్లో ఉంటే నేను ఎస్ఐ కావాలని ఈ కోర్టు చేయాలి. ఆ యొక్క కష్టంలో మీరు ఉండాలి. ఉద్యోగం సాధించాలి. ఎందుకు సాధించాలి? ఒకటే టార్గెట్, ఒకటే ఉద్యోగం ఉంది. మీరు అందరూ కూడా కోర్టులో నాకే వస్తుందని తలతో ముందుకు పోవాలి. మీకు మేము అండగా ఉంటాం. మీరు బాగా కష్టపడండి. మేము మా పరంగా ఏర్పాటు చేసిన కోచింగ్ సెంటర్ సంబంధించి మీ మిత్రులు కూడా తెలియజేయండి. పెద్ద ఎత్తున పెట్టినాం. భోజన సౌకర్యాలు కల్పించడం. ఇక్కడే చదువుకోవాలి, ఇక్కడి పోవాలి. పరీక్షలు రోజు ఉంటాయి. రోజు ఒక్కసారి లాస్ట్ వస్తున్నాం సిగ్గుపడదు. ఎవరు అడగాలి? ఇక్కడ సామాన్ అడగాలి. ఏ తప్పు చేసినా ఎందుకు ఏ మార్పు ఏ విధంగా చేస్తే బాగుంటుంది. మీరు ఏ మార్పు వస్తే ఏ లాభం చూస్తుంటే ఎక్కువ వారు అక్కడే ఉంటారు. మీరు శక్తి ఉంటుంది, దాన్ని ఏమి చేయాలి? ఆ కార్యక్రమం భాగంగానే ఈరోజు ఇట్లాంటి అకాడమీ వస్తే చాలా బాగా పెట్టే అకాడమీ. మరి చాలా సందర్భాల్లో కూడా గుర్తించే మా సోదరులు గుర్తించి వాళ్ళ బ్రహ్మాండం వాళ్ళు వచ్చారు. నేను విశ్వ అకాడమీకి సంబంధించిన వ్యక్తులు కొడతాను. మీరు కూడా డెడికేటెడ్ ఏదో కోచింగ్ సెంటర్ అక్కడ చేస్తున్నారు మండలంగా ఈచ్ అండ్ ఎవ్రీ బడి వాళ్ళ 10 మంది మాట్లాడుకుంటే ఒకరితో మాట్లాడి వారానికి 10 రోజుల్లో మీరు సమీక్ష చేయకపోవడం, దానివల్ల వారి పుస్తకానికి సంబంధించిన కొన్ని అంశాలు ముందుకొస్తాయి. అందులో మీరు అందరూ కూడా మీ భవిష్యత్తు గురించి ఆలోచన చేసి ముందుకోవాలని, మంచి భవిష్యత్తు కూడా కలగాలని నేను అందరూ నమ్మస్తాం. ఇక ఇబ్బందులు చూస్తా. కానీ మీరందరూ కూడా బాగా చదువుకొని ఈ జాబ్ సాధించాలని ఆ భగవంతుని కోరుతూ ఆ విషయం వాళ్ళగా చూద్దాం. మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఎంఆర్పీఎస్ జాతీయ, రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ కమిటీలను రద్దు చేసి జిల్లా ఇన్ఛార్జీలను నియమించినట్లు పెద్దపల్లి జిల్లా ఇన్ఛార్జ్ చెన్నూరి శ్రీనివాస్ తెలిపారు. మంగళవారం గోదావరికని ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మంతని మండల ఇన్ఛార్జ్ కన్నూరి ధర్మేందర్తో కలిసి ఆయన మాట్లాడారు. పెద్దపల్లి జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించి జిల్లాలోని 14 మండలాలకు ఇన్ఛార్జీలు నియమించడంతో పాటు కార్యాచరణ ప్రణాళిక రూపొందించినట్లు వెల్లడించారు. ప్రెస్ మిత్రులందరికీ మాదిగ ఉద్యమ నమస్కారం తెలియజేస్తూ, గౌరవ శ్రీ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు జాతీయ, రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ కమిటీలోని అన్నింటినీ కూడా రద్దు చేయడం జరిగింది. ఆ రద్దులో భాగంగానే కృష్ణమాదిగ గారు జిల్లాల వారీగా ఇన్ఛార్జీలను నియమించడం, పెద్దపల్లి జిల్లాగా చెన్నూరు శ్రీనివాస్ మాదిగ అనే నన్ను ఈ జిల్లాకు ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది. అందులో భాగంగా పెద్దపల్లి జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహిస్తూ అందులో 14 మండలాలకు ఈ జిల్లాలో ఇన్ఛార్జీలను నియమించడం, ఆ తర్వాత ఇన్ఛార్జ్ వారిగా మేము రూట్ మ్యాప్ని నియమించుకోవడం జరిగింది. ఈ విషయం తెలియపరచడం కోసం ఈరోజు గోదావరికని ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతూ ఉంది. గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారు అనేక అంశాల మీద రాబోయే ముందు మహాజన సోషలిస్ట్ పార్టీని పెట్టడం, ఆ పార్టీ బలోపేతం, అదేవిధంగా ఎంఆర్పిఎస్ నిర్మాణం చేయడం కోసం ఇన్ఛార్జిగా రావడం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా 60 రోజులు మాకు టైం ఇవ్వడం జరిగింది. వచ్చే నెల 9వ తారీఖు నాడు మందకృష్ణ మాదిగ గారి ఆధ్వర్యంలో మండల కమిటీ సమావేశాలు, మండల కమిటీలతోని జాతీయ లెవెల్లో కృష్ణమాదిగ గారు ఒక సమావేశం నిర్వహిస్తున్నారు వరంగల్లో. దానికి ఇక్కడ ఉన్న మండల ఇన్ఛార్జీలందరూ పూర్తి నిర్మాణం చేసుకొని ఇక్కడ నిర్మించినటువంటి మండల కమిటీలను తీసుకొని మేము వరంగల్ వెళ్ళేది ఉంటుంది. అక్కడ శిక్షణ తరగతులు జరుగుతూ ఉంటాయి. ఆ శిక్షణ తరగతిలో భాగంగానే ఆ లోపు నిర్మాణాన్ని పూర్తి చేసి ఈ మా ఇన్ఛార్జీలందరూ కూడా వరంగల్ తీసుకెళ్లాలని తెలియజేస్తా ఉన్నాం. మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు జాతీయ, రాష్ట్ర, జిల్లా కమిటీలు రద్దయ్యే క్రమంలో సెప్టెంబర్ 9 తారీఖు నాడు శిక్షణ తరగతులు, అందులో భాగంగా పెద్దపల్లి జిల్లా ఇన్ఛార్జ్ చెన్నూరి శ్రీనివాస్ మాదిగ గారు రావడం జరిగింది. మాకు 14 మండలాలలో ప్రతి ఒక్క ఇన్ఛార్జీలను నియమించినారు. ఆ నియమించిన క్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములై నిర్మాణంలో ఉండాలని కోరుకుంటూ మంతిని మండలం ఇన్ఛార్జ్ కన్నూరి ధర్మేందర్ మాట్లాడుతూ, ఈ సభాముఖంగా పాత్రికేయులకు మరియు
మాదిగ ఉపకులాలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ అందరూ కలిసికట్టుగా రావాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. విద్యార్థులకు పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు కందుల సంధ్యారాణి డిమాండ్ చేశారు. బీజేవైఎం రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు రామగుండం బీజేవైఎం ఆధ్వర్యంలో గోదావరిఖనిలోని పలు కళాశాలల్లో నిర్వహించిన ఫీజుల బకాయి బీజేపీ లడాయి కార్యక్రమంలో ఆమె పాల్గొని విద్యార్థుల సమస్యలను తెలుసుకున్నారు. ప్రభుత్వం ఫీజు బకాయిలను చెల్లించడంలో నిర్లక్ష్యం వహిస్తోందని, దీంతో విద్యార్థులు కళాశాలలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని విమర్శించారు. రేవంత్ రెడ్డి ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తావా? రేవంత్ రెడ్డి స్కాలర్షిప్ ఇస్తావా? కళాశాల యాజమాన్యానికి, నాతో ఉన్న నాయకులకి, సీనియర్ నాయకులకి, ముఖ్య అతిథులు సంజయ్ అక్క గారికి అందరికి పేరు పేరున నమస్కారం అని చెప్పి ఫామ్స్ నింపించి తల్లిదండ్రులతో పాపం ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళని కూడా వచ్చి గోవికాసం కల్పిస్తాం. మా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మీకు గోవికాసం వస్తుంది, మీకు విద్యార్థులు అందరూ బాగుపడతారు, ముందుకు పోతారు అని చెప్పిండు. మరి ఏమే గోవికాసమే? పేపర్లు పోయి చెత్త కుప్పలు ఉండే, విద్యార్థులు ఏమో ఇంట్లో ఉండే, చదువుకున్నాడు కానీ ఉన్నాడు, చదువుకున్నాడు. ఇవాళ మన సీఎం రేవంత్ రెడ్డి పాలన ఎట్లుందంటే నీచమైన పాలన. ఖబర్దార్ కాంగ్రెస్, ఒకటే చెప్తా ఉన్నా, వెంటనే ఫీజుల బకాయిని విడుదల చెయ్యకుంటే విద్యార్థులతో అందరితో కలిసి రోడ్డు మీదకి వస్తాం, ఆందోళన చేస్తాం, గల్లీ గల్లీ తిరుక్కుంటూ నీ పోస్టర్లు పెట్టి తలగబెట్టి మరీ కూడా చెప్తా ఉన్నాం. ప్రతి ఒక్క విద్యార్థి గొంతుని గర్జనగా మార్చామని చెప్పి ఖబర్దార్ చేస్తున్నా. ఒకటే చెప్తా ఉన్నా, ఇంకొక 24 గంటలు గడియలోపు ఈ ఫీజుల బకాయిని విడుదల చెయ్యకుంటే విద్యార్థులు తిరగబడుతూ ఎట్లా ఉంటుందో చూపిస్తా ఉంటాం. విద్యార్థులకు ఇవ్వనటువంటి నీచము ప్రభుత్వం ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం. విద్యార్థులతో పెట్టుకున్నటువంటి ఏ ప్రభుత్వం కూడా బాగుపడ్డట్టు చరిత్రలో లేదు. ఉందో మీరు తెలియజెప్పాల్సిన అవసరం మీ మీద ఉన్నది. మీరు చెప్పాలి, 3 సంవత్సరాల కాలంలో ఒక్కొక్క డిగ్రీ విద్యార్థికి సంవత్సరానికి 6,000 రూపాయల చొప్పున ఒక్కొక్క విద్యార్థికి 18,000 రూపాయలు రేవంత్ రెడ్డి బాకీ ఉన్నాడు విద్యార్థులకు. చెప్పాలి, మీ అమ్మ నాన్నలకు చెప్పాలి, మీ అన్న చెల్లెలకు చెప్పాలి, మీ అక్క చెల్లెలకు చెప్పాలి, మీ ఇంటి పక్కలకు చెప్పాలి, చుట్టుపక్కల వాళ్ళకి చెప్పాలి. ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి మోసాలను పూసగుచ్చినట్టు మీరు చెప్తేనే అటువంటి ప్రభుత్వానికి సరైన బుద్ధి వస్తుందని చెప్పని తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక విద్యార్థులనే కాదు, అన్ని వర్గాల వారిని మోసం చేసినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం. రైతులను మోసం చేసిండు, రైతు బంధు ఇస్తారన్నారు, 3 సంవత్సరాలు అయితే గద్దెనెక్కి 6 సార్లు ఇవ్వాల్సినటువంటి రైతు బంధును కేవలం 2 సార్లు 3 సార్లు మాత్రమే అరాకొరా ఇచ్చి చేతులు దులిపేసినటువంటి పరిస్థితి ఉన్నది. రైతు భరోసా ఇస్తారన్నాడు, అది ఇవ్వలేదు. రైతులకు 24 గంటల 3 ఫేజ్ కరెంట్ ఇస్తానని అన్నాడు, అది ఇవ్వలేదు. పెన్షన్ 2,000 ఉన్నటువంటి పెన్షన్ 4,000 చేస్తా అన్నాడు, అది ఇవ్వలేదు. వికలాంగుల పెన్షన్స్ 5,000 చేస్తా అన్నాడు, అది ఇవ్వలేదు. కళ్యాణ లక్ష్మి 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తా అని చెప్పిండు, అది ఇవ్వలేదు. నోటిఫికేషన్ లేక ఈ రోజు రోడ్ ఎక్కేటటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితి ఉన్నది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వనటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి సోదరి మల్లారా, చెల్లెలారా, మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, మీ సమస్య మీద కొట్లాడడానికి భారతీయ జనతా పార్టీ తరఫున మేము ఇక్కడ ముందున్నాం. ఈ ధర్మ పోరాటంలో, ఈ ధర్మ యుద్ధంలో మీరందరూ కూడా భాగస్వామ్యం కావాలని చెప్పని పేరున మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, అందరి దగ్గర మొబైల్స్ ఉన్నాయా? మొబైల్స్ లేని వారు ఈ ఫామ్ ను ఫిల్అప్ చేయాలి. ఇంతకు ముందు తమ్ముడు చెప్పిండు,
ఇప్పుడు మాట్లాడిన ఈ బీజేవైఎం నాయకులు ఎవరైతే ఉన్నారో అంజీ కావచ్చు, తర్వాత కళ్యాణ్ కావచ్చు, హర్ష కావచ్చు, మీ దాంట్లోకి వెళ్ళి మొన్ననే బీటెక్ కంప్లీట్ చేసుకుని వచ్చిన వాళ్ళు మీరు. వాళ్ళు నాయకత్వ లక్షణాలతోటి ప్రభుత్వాలని ప్రశ్నించే గొంతుగా మేము ఉండాలని మొన్న కార్పొరేషన్ ఎన్నికల్లో కార్పొరేటర్లుగా పోటీ చేసిండు. హర్ష కావచ్చు, తర్వాత కళ్యాణ్ ఓడిపోవచ్చు, కానీ ఆ నాయకత్వ లక్షణాలను పెంచుకోవాలి. ప్రజా గొంతుకగా ప్రభుత్వాలతోటి కొట్లాడని ఈ వయసులో రావడం అనేది నిజంగా కూడా చాలా గర్వకారణం. మీరు కూడా వాళ్ళ నుండి నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇక జరుగుతున్న పరిస్థితులన్నీ కూడా మీరు చూస్తూ ఉన్నారు. మనం మాట్లాడతాం ఎక్కడికి పోయినా కూడా. విద్యార్థులు ఈ దేశ భవిష్యత్తు, ఈ దేశానికి పునాది. అంటే విద్యార్థులు ఎంత గొప్పగా రాణిస్తే ఈ రాష్ట్ర భవిష్యత్తు, దేశ భవిష్యత్తు బాగుంటుంది. ఎందుకు? మీరు చదువుకోవాలి, గొప్పగా విద్యావంతులు కావాలి, తద్వారా ఉద్యోగ అవకాశాలు పొందాలి. పొందినప్పుడు మీ కుటుంబం, మీ గ్రామం, మీ మండలం, జిల్లా, రాష్ట్రం అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. మరి అభివృద్ధి చెందాలంటే, మీరు ఎదగాలంటే ఏం చేయాలి? ముందుగా మీకు సహకారం కావాలి ప్రభుత్వాల నుండి. కొత్తగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డాకనే మనం సహకారం అడుగుతలేము. అది ప్రభుత్వాల బాధ్యత. ఫీజు రియంబర్స్మెంట్ అనేది ప్రభుత్వాల బాధ్యత. అది రెగ్యులర్గా ప్రభుత్వం చేయాలి. కానీ అలా మనం రోడ్లెక్కి కొట్లాడేటువంటి పరిస్థితి వచ్చిందంటే నిజంగా ఇంతకంటే అధ్వానమైన పరిస్థితి, ఇంతకంటే బాధాకరమైన పరిస్థితి అయితే ఉంటుందా? ఎప్పుడైనా చూసినామా? ఫీజు రియంబర్స్మెంట్ కావాలని రోడ్లెక్కిన పరిస్థితులు ఎప్పుడైనా చూసినామా? తమ్ముడు చెప్పాలి. కానీ ఇవాళ దీనికోసం మనం రోడ్లెక్కి మనం కొట్లాడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకో ఇప్పుడు తమ్ముడు చెప్పిండు కదా, ఒక విద్యావంతుడు గద్దెనెక్కితే విద్య గురించి తెలుస్తుంది. మరి వాళ్ళు ఏమంటాడు సీఎం రేవంత్ రెడ్డి? చదువుకున్న విద్యావంతులను అప్లికేషన్ ఫామ్ నింపరాదంటాడు, క్రిమినల్ వేస్ట్ అంటుండు. విన్నరా ఇవన్నీ? నేను అబద్ధం చెప్తున్నానా? విన్నరా లేదా? చెప్పాలి. వింటే విన్నామని చెప్పండి. విన్నోళ్ళు ఎంతమంది? ఇందులో విద్యార్థులను అవమానించినట్టుగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడితే మీలో ఎంతమంది విన్నారు? విన్నరా? తర్వాత ఇంకేమంటాడంటే చదువుకునేటప్పుడు ఏబిసిడీలు రాకపోతే ఇంటర్లో ఏబిసిడీలు నేర్చుకోవాలట. ఇది ఎంత అవమానం మనకి! ఇది నేను చెప్తున్నానా, సీఎం అన్నాడా? సందేహ చెప్తుందా? సింగరేణి ఆర్జీవన్ ఏరియా పరిధిలోని తిలక్ నగర్ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్లో కంప్యూటర్, డిటిపి, గ్రాఫిక్ డిజైన్ తదితర వృత్తి నైపుణ్య శిక్షణ కోర్సులు ప్రారంభమయ్యాయి. కార్యక్రమానికి రామగుండం ఏరియా 1 జీఎండీ లలిత్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై శిక్షణను ప్రారంభించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించుకుని ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు. ఎంఎస్ఎంఈ డిఎఫ్ఓ హైదరాబాద్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ శిక్షణలో 90 మంది అభ్యర్థులకు 3 విడతల్లో ఒక్కో బ్యాచ్ 30 మంది చొప్పున 45 రోజుల పాటు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇనాగరల్ ఫంక్షన్ అది. మనము డిటిపి, గ్రాఫిక్ డిజైనింగ్ ఏదైతే ఇంతకుముందు 2 కోర్సులు సక్సెస్ఫుల్గా మనం కంప్లీట్ చేస్తాం ఇక్కడ. అట్లాగే ఇప్పుడు ఒక 90 మెంబర్స్ మనము 3 బ్యాచ్లకి ప్రిపేర్ చేసాము. మొన్న అక్కడ కమ్యూనిటీ హాల్ పెట్టుకున్నటువంటి మీటింగ్ ద్వారా వచ్చిన అప్లికేషన్స్ తోటి ఇనాగరల్ మనము స్టార్ట్ చేయబోతున్నాము. నిన్న జిఎం ఇన్వైట్ చేయడానికి దీని గురించి మనం ఒక వారం ఖాన్ సార్ కూడా పాపం ఇప్పటికి ఒక 10 విజిట్లు చేశాడు. స్ట్రెంత్ గ్యాదర్ చేయడానికి ఒక $1 మిలియన్ క్వశ్చన్ ఒకటే ఉంది. నేను జాయింట్ డైరెక్టర్ గారు కూడా ఫోన్ చేశాను ఇంతకుముందు, సార్ మీరు రావాలి జాయింట్ డైరెక్టర్. దాన్ని ఇటువంటి సిచ్యువేషన్ మీరు అందరూ యూటిలైజ్ చేసుకొని మీ జీవితాలలో మీరు మంచిగా సెటిల్ కావడానికి గైడెన్స్ ఉంది, మార్గదర్శకాలు ఉన్నాయి. తర్వాత హెల్ప్ చేయడానికి కూడా మనకు ఎంఎస్సిఎంఈ వాళ్ళ నుంచి ఉన్నారు. ఒకసారి మీరు అందరు గట్టిగా చప్పట్లతోటి. నమస్తే. ఈరోజు సింగరేణి కాలనీస్ ఆర్జీ1 ఏరియా తిలక్ నగర్లో ఉన్న స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో సింగరేణి మరియు ఎంఎస్ఎంఈ సెంట్రల్ గవర్నమెంట్ వారి సంస్థ ఇద్దరం కలిసి 2 సంస్థలు కలిసి డిటిపి మరియు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ని 45 రోజుల ప్రోగ్రామ్ని ప్రారంభించడం జరిగింది. దీనిలో చుట్టుపక్కల ఉన్న గోదావరి ఖని, రామగుండం చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల యొక్క యువతీ యువకులు చాలా ఉత్సాహం చూపించడం జరిగింది. ఇది 3 బ్యాచ్లుగా సుమారుగా 90 మంది
నమోదు చేసుకోవడం జరిగింది. 3 బ్యాచ్లుగా 30 విడతలుగా జరుగుతుంది. ప్రత్యేకంగా జాయింట్ డైరెక్టర్ దశరథ్ సారు హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ మన ప్రాంతంలో ఉన్న ఈ యువకులకు స్వయం ఉపాధి ఏ రకంగా చేసుకుంటే బాగుంటుంది అన్న ఐడియాల మీద చర్చించడం జరిగింది. ఇది ఇంకా ముందు కూడా నడుస్తుంది. ఈ యొక్క యూత్ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. మా యొక్క నమ్మకము ఈ యొక్క వీళ్ళందరినీ వాళ్ళకున్న శక్తియుక్తుల ఎనర్జీని మనం ఛానలైజ్ చేసి ఎంఎస్ఎంఈ వారి యొక్క ఎక్స్పర్టైజ్ ఉపయోగించి అట్లే లోకల్లో ఉన్న స్వచ్ఛంద సంస్థల యొక్క సహాయం కూడా తీసుకొని వారిని వివిధ ఉపాధి కార్యక్రమాలు వాళ్ళు సొంతంగా ఉపాధి చేసుకునే కార్యక్రమాలకు మనం ఆరంభం చుట్టాము. దీన్ని చేసుకోవడం ద్వారా ఉద్యోగాలలో చేరడం ఒక ఎత్తు అయితే సొంతంగా ఉపాధి కల్పన చేసుకొని మరో 2, 3, 4 ఉపాధి కల్పించే అవకాశం కూడా ఉంటుంది. వారి యొక్క ఉత్సాహాన్ని కనుక చూస్తే నాకు పూర్తిగా వారు చాలామంది సక్సెస్ అవుతారని పూర్తి నమ్మకం ఉంది. అట్లా కాకుండా ఉద్యోగాలు కల్పించే ఒక కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకుపోతున్నాం. ఈ యొక్క స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క గారు మరియు ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు సార్ మరియు స్థానిక ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారి యొక్క సౌజన్యంతో ఇది ఓపెన్ చేసుకోవడం జరిగింది. మన సింగరేణి ఎండి గారు కూడా దీని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఇది ఇంకా మరింత ముందుకు ప్రతి సంవత్సరం కూడా కొన్ని వేల మందికి ఉద్యోగాలు ఇచ్చే దశగా ప్రణాళికలు చేస్తున్నాం. ఇది ఇంకా ముందుకు తీసుకుపోతామని చెప్పడానికి సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. ఆర్జీవన్ సింగరేణి నర్సరీ కార్మికులు మంగళవారం ఆర్జీవన్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. టెండర్ కాలేదన్న కారణంతో తమకు పనులు కల్పించకుండా రోడ్డున పడేశారని ఆరోపిస్తూ ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ నాయకులు మద్దెల శ్రీనివాస్, శనగల శ్రీనివాస్ ఆధ్వర్యంలో కార్మికులు కార్యాలయం గేటు వద్ద ఆందోళన నిర్వహించారు. గత 2-3 నెలలుగా నర్సరీలో పనిలేక ఇబ్బందులు పడుతున్నామని అధికారులు స్పందించి వెంటనే ఉపాధి కల్పించాలని కోరారు. కార్మికుల ఐక్యత, నర్సరీ కార్మికులు ప్రతిరోజు ఉపాధి కల్పించాలి, ప్రతిరోజు ఉపాధి కల్పించాలి. ఈరోజు 26 మంది కార్మికులు గత 20 సంవత్సరాల నుండి విధులు నిర్వహిస్తున్నారు. వీళ్ళు గత 2 నెలల నుండి 3 నెలల నుండి వాళ్ళ విధులు హాజరు కాకుండా ఉపాధి లేకుండా ఉండడం విషయం ప్రతి అధికారం కూడా తెలుసు. కానీ అక్కడ టెండర్లు పడలేదు. టెండర్లు పడక కాంట్రాక్టు టెండర్ అయ్యాక ఈ కార్మికులను కూడా ఇబ్బంది చేయడం జరుగుతుంది. ఆ విషయం కూడా అధికారుల దృష్టిలో ఉన్నది. అది కాకుండా వేరే పార్కుల నుండి తీసుకొచ్చి కార్మికులను అక్కడ ఉన్న ఈ పనులు చేసిన కార్మికుల దగ్గర పని చేపిస్తే అక్కడ గొడవ పరిస్థితి కూడా ఉన్నది. కాబట్టి దయచేసి ఒక్కడే చెప్తున్నాము. నిన్న జేఎం గారు కూడా కలిసి జేఎం గారు కూడా స్పందించారు. ఒక 2 రోజులు ఆగండమ్మా, మీ సమస్యను కూడా సాల్వ్ చేస్తా, మీరు ఇబ్బంది పడుతున్నారు అని కూడా కార్మికులను కూడా చూసి కూడా జేఎం గారు కూడా స్పందించడం జరిగింది. కానీ 2 రోజులు టైం ఇవ్వకుండా కూడా మళ్ళీ పార్కులను తీసుకొచ్చి ఇవాళ మార్నింగ్ పని చేసిన క్రమంలో మేము అక్కడికి మేము వెళ్ళిన వెంటనే ఆ కార్మికులు మమ్మల్ని చూసి వెళ్ళిపోవడం జరిగింది. ఈ దొంగతనంగా వచ్చి పనిచేయడము ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులు చాలా పూనుకుంటారు. దయచేసి ప్రజెంట్ అది మానుకోండి దయచేసి. ఎందుకంటే కార్మికులు ఆవేశంతో ఉన్నారు, కడుపు ఖాళీ ఉన్నారు. వాళ్ళు ఏం తర్వాత ఇబ్బందులకు మీరే గురి కావాల్సి వస్తుంది. కాబట్టి నర్సరీ కార్మికులను దృష్టిలో ఉంచుకొని కనీసం వాళ్ళకు మన ఐఈడి నుండి మాస్టర్లు తీసుకొని వాళ్ళకు ఉపాధి కల్పించే విధంగా జీఎం గారు చొరవ తీసుకోవాలని కోరుకుంటూ ఈ సమస్య చాలా వరకు జటిలం కాకుండా చూడాలి. ఎందుకంటే రేపు ఇది స్టేట్ వైజ్ నేషనల్ వైజ్ కూడా పోయే పరిస్థితి కనబడుతుంది. కాబట్టి వెంటనే జీఎం గారు దీన్ని వెంటనే పరిగణలోకి తీసుకొని కార్మికులు న్యాయం చేయాలిగా కోరుతున్నాం. గత 2 నెలలుగా నర్సరీలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులు టెండర్లు లేక వాళ్ళకు ఉపాధి లేక చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. వాళ్ళు అసలు కట్టు బానిసత్వం అంటే ఈరోజు ఆజీవన్ పరిధిలో కనబడుతుంది, సింగరేణిలో కనబడుతుంది. ముఖ్యంగా ఎన్నో ఏళ్ళుగా పరిశుద్ధాన్ని పెంపొందించడానికి, ప్రకృతిని కాపాడే దిశగా అప్పుడున్న డైరెక్టర్ గారు సిఎండ్ఎండి గారు బలరాం సార్ కూడా మొక్కలను పెంచేవారిని ప్రైవేట్ తీసుకునేది. మొక్కలను పెంచాలి అనే ఆలోచనతోని కొన్ని నర్సరీలను, పార్కులను ఏర్పాటు చేసిన దిశలో ఈరోజు మా కాంట్రాక్ట్ కార్మికులకే ఉపాధి లేని పరిస్థితి ఏర్పడింది. కాంట్రాక్టర్లతో యాజమాన్యం కుమ్మక్కై వారితో కేసులు వేయించి ఈ టెండర్ లేని పరిస్థితి తీసుకొచ్చిన ఎంత దిగజారుతనం అనేది ఈరోజు ప్రజలు గమనించాలి. ఈరోజు మళ్ళీ 2 డేస్లో మేము ఏదో ఒకటి పరిష్కరిస్తాము అని చెప్పి మాట్లాడిన జీఎం గారు ఈరోజు నర్సరీలో ఉన్న ఒక అధికారి
ఈరోజు మళ్ళీ పార్కులో పనిచేసే వాళ్ళని తీసుకొచ్చి ఉపాధి అలా కల్పించి మా వాళ్ళకు అన్యాయం చేయడం అనేది చాలా మూర్ఖత్వమైన పరిచర్య కనబడుతుంది. కాబట్టి దీన్ని వెంటనే వీళ్ళు పార్కుల వాళ్ళని తీసుకొచ్చి ఉద్యోగాలు చేయించడం ఆపేయాలి. లేని పక్షంలో మా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మకర్ సింగ్ గారితో చెప్పడం జరిగింది. ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకువెళ్ళి ఎమ్మెల్యే గారితో మాట్లాడి మా కార్మికులను న్యాయం చేసే దిశగా ముందుకు పోతాము. కాబట్టి యాజమాన్యము ఇప్పటికైనా మొండి వైఖరి వినాడి మా కాంట్రాక్ట్ కార్మికులకు ఉద్యోగ భద్రతతో పాటు వారికి రావాల్సిన ఫెసిలిటీ ఖచ్చితంగా ఇప్పించాలని ఈరోజు మేము తెలియజేస్తున్నాము. పని చేయించుకుంటూ ఖాళీలు లేవనే కారణంతో జేఎంఏటీలకు ప్రమోషన్లు ఇవ్వకుండా నిలిపివేయడం సరికాదని సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుమ్మల రాజారెడ్డి అన్నారు. 2016-17లో కంపెనీ అవసరాల కోసం జేఎంఏటీలను నియమించుకుని 10 ఏళ్లుగా వారితో ఓవర్మన్ స్థాయిలో పని చేయించుకుంటూ ప్రమోషన్లు ఇవ్వకపోవడం శ్రమదోపిడీ అవుతుందని ఆరోపించారు. వెంటనే వారికి ప్రమోషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. సింగరేణిలో 2016-17లో సింగరేణి కంపెనీకి మైనింగ్ స్టాఫ్ ఎక్కువ అవసరం పడి ఎక్స్టర్నల్ క్యాండ్ల కోసం పిలిపించింది. దాదాపు దాంట్లో 600-700 మంది కంపెనీకి బయట నుంచి వ్యక్తులు డిప్లొమా బీటెక్లు ఏఎంఐ పాస్ ఉన్నందుకు కూడా సింగరేణి జాయిన్ అయిన సందర్భంగా వాళ్ళతో 5 సంవత్సరాల అగ్రిమెంట్ రాయించుకున్నాం. 5 సంవత్సరాల వరకు ప్రమోషన్ అడగద్దు, మేము శబ్దాలు చెప్పినా సాఫ్ట్వేర్ చెప్పినా ఓవర్మెన్ పని చెప్పినా చేయాలని నిబంధన మేరకి అది ఇప్పటివరకు పనిచేస్తున్నారు. ఆ పీరియడ్ కూడా అగ్రిమెంట్ రాసుకున్న పీరియడ్ 2023 వరకు కంప్లీట్ అయింది. కంప్లీట్ అయిన తర్వాత యాజమాన్య అగ్రిమెంట్ ప్రకారం వాళ్ళకు ఓవర్మెన్ ఇవ్వాల్సింది ఇంతవరకు పెండింగ్ పెట్టిండు. అదనంగా 2023 తర్వాత కూడా మళ్ళీ ఇప్పుడు 2-3 సంవత్సరాలు అదనంగా పూర్తి అయిపోయినా వాళ్ళని పట్టించుకుంటలేదు. నేను సింగరేణి కంపెనీ సింగరేణి కాల్స్ ఎంప్లాయీస్ ప్రశ్నిస్తా ఉన్నాను. ఇప్పటికే మొన్ననే అధికారులు అసంతృప్తితో దగ్గర 14-15 రోజులు నిసర్గలు చేసి కంపెనీ అసంతృప్తితో ఉన్నాం. ఇంతో అంతో ఉత్పత్తి సేఫ్టీకి దోహదపడే సూపర్వైజర్ స్టాఫ్ కొన్ని 100 మంది కనుక ఇలా అసంతృప్తికి గురైతే ఈ సింగరేణి కంపెనీ నడుస్తుందా అని ప్రశ్నిస్తున్నాం. ఈ సింగరేణి కంపెనీ అసలు యాజమాన్యం ఏమి చేయాలనుకుంటారు? శబ్దాల నుంచి సాఫ్ట్వేర్ శబ్దాలుగా ఎన్ని సంవత్సరాలు 14-13 సంవత్సరాలకు ఒకే కేటగిరీలో ఒకే దాన్ని చేసుకుంటుంటారు ఎవరైనా? ఇది కరెక్ట్ కాదు. అందుకనే వీళ్ళు వెంటనే వాళ్ళకి ఎప్పుడైతే 2023 వరకు వాళ్ళ 5 సంవత్సరాలు పూర్తయిందో వాళ్ళకి ఓవర్మెన్ ఇవ్వండి. కంపెనీ అవసరాల కోసం మీకు ఇంకేమన్నా మనసుతో అందరూ ఓవర్మెన్గా ప్రమోషన్ అయితే మాకు శబ్దాలు ఎవరు అవసరం పడతారు ఎక్కడ ఉంటుంది అనుకుంటే వాళ్ళు దానికి 2 సంవత్సరాల వరకు మీకు ఇస్తాం, మాకు ఓవర్మెన్ ప్రమోషన్ ఇవ్వండి అని అంటున్నారు. కానీ కంపెనీ ఇస్తుంది కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఆపుతుంది. వాళ్ళు ఒకే రోజు అపాయింట్ అయిన కార్మికులు కొంతమందికి ఇచ్చేస్తే వాళ్ళకు వీళ్ళకి 5-10 సంవత్సరాల వ్యత్యాసం వస్తాను. అందుకనే ప్రమోషన్ అందరికి కూడా ఓవర్మెన్ ఒకటే రోజు ఇచ్చేసి అవసరాన్ని బట్టి కొంచెం శబ్దాలు కూడా పనిచేస్తారు. వాళ్ళకు ఇంకో 2 సంవత్సరాలు నిబంధన పెట్టి 2 సంవత్సరాల తర్వాత అందరినీ కూడా మన క్యాడర్ స్కీమ్ ప్రకారం ఎడోర్మెంట్గా ప్రమోషన్ ఇస్తే అందరూ సుఖంగా ఉంటారు. వీళ్ళకి ప్రమోట్ చేయడం వల్ల కంపెనీకి రూపాయి కూడా నష్టం రాదు. ఎందుకంటే ఆల్రెడీ ఎవ్రీ ఇయర్ వాళ్ళకు యాన్యువల్ ఇంక్రిమెంట్ వస్తుంది. యాన్యువల్ ఇంక్రిమెంట్ తర్వాత వాళ్ళకి వచ్చేది నష్టం ఏమి లేదు, మీకు కంపెనీ రూపాయి ఇచ్చేది లేదు. వాళ్ళు ఓవర్మెన్ నుంచి సర్దార పని చేస్తారో లేదన్న నిబంధన ఒక భయం తప్ప ఇంకా వేరేది. ఆ 2 సంవత్సరాల వరకు దాన్ని కూడా మేము పనిచేస్తాం సర్దారుగా, మాకు ఓవర్మెన్ ఇచ్చే సర్దారుగా పనిచేస్తున్న వాళ్ళే ఒప్పుకుంటున్నారు. కాబట్టి 100% యాజమాన్యానికి ఎటువంటి నష్టం లేదు ఇవ్వాలని చెప్పి మీ స్టేట్ డిమాండ్ చేస్తున్నాం. వాళ్ళు చేస్తున్న పోరాటం చాలా న్యాయమైంది. కొత్తగూడెంలో 5, 6, 7 తారీఖు చేసే ఆ నిరసన కార్యక్రమాలలో దీక్షలో ఖచ్చితంగా సిఐటి పాల్గొంటుంది. 100% వాళ్ళ సమస్య పరిష్కరించే వరకు సింగరేణి కాల్స్ ఎంప్లాయీస్ సిఐటి మద్దతు తెలియజేస్తున్నాం. సింగరేణి వ్యాప్తంగా అన్ని ఏరియాలో కూడా వాళ్ళు ఏ సహకారం కొన్నా వాళ్ళు ఏ ఉద్యమం చేసినా వాళ్ళ ప్రమోషన్ వచ్చేంత వరకు సింగరేణి కాల్స్ ఎంప్లాయీస్ వాళ్ళు ఎంబడి ఉంటుందని చెప్పి ఆ జేఎంపీలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.